నందమూరి ఫ్యామిలీ నుంచి ఇప్పటికే చాలా మంది హీరోలు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇప్పుడు నందమూరి వారసుడు బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అతని ఎంట్రీకి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఆ మధ్యలో బాలయ్య బాబు కుమారుడి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన తర్వాత విపరీతంగా బజ్ క్రియేట్ అయింది. దాంతో మోక్షజ్ఞను ఎప్పుడెప్పుడు స్క్రీన్ మీద చూస్తామా అని నందమూరి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఫిబ్రవరి మొదటి వారంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుందనే వార్తతో అభిమానులు ఆనందపడిపోయారు. కానీ ఆ సినిమా ప్రారంభం ఆలస్యం కావడానికి ఓ కారణం బయటకు వచ్చింది. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. టాలీవుడ్ ఇండస్ట్రీలో మోక్షజ్ఞ ఎంట్రీ గురించి గత 2 ఏళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నందమూరి ఫ్యామిలీ నుంచి వస్తుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలుంటాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే కుటుంబం ఆయన నటనపరమైన శిక్షణ, అలాగే మేకోవర్ తదితర అంశాలపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో ఫ్యాన్స్లో జోష్ పెంచడానికి మోక్షజ్ఞ లుక్ను రివీల్ చేశారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయ్యాయో మనం చూసాం. బాలయ్య ఫ్యాన్స్ను బాగా ఆకట్టుకున్నాయి. అయితే హనుమాన్ సినిమా సమయంలో బాలకృష్ణకు దర్శకుడు ప్రశాంత్ వర్మ చెప్పిన పాయింట్ నచ్చడంతో మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి బీజం పడింది. ఈ సినిమాకు చెరుకురి సుధాకర్ నిర్మాతగా వ్యవహరించడానికి ముందుకు వచ్చారు. స్క్రిప్ట్ వర్క్ ఇంకా పలు రకాల పనులు కూడా ఊపందుకున్నాయి. అసలు షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరిలో సెట్స్ మీదకు సినిమా వెళ్లాల్సి ఉంది అనే కథనాలు మీడియాలో వచ్చాయి. ఈ సినిమా విషయంలో కొన్ని అభ్యంతరాలు వ్యక్తం కావడంతో దర్శకుడు ప్రశాంత్ వర్మ తప్పుకొన్నాడనే విషయం తెలుగు సినిమా ఇండస్ట్రీలో గుసగుసలుగా వినిపిస్తున్నాయి. అయితే క్రియేటివ్ ఇతర విభేదాల కారణంగా మరో డైరెక్టర్ను తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేయడం వల్ల సినిమా సెట్స్ పైకి వెళ్లడంలో ఆలస్యం అయిందని తెలిసింది. ఇప్పుడు గోపీచంద్ మలినేనితో మోక్షజ్ఞ మొదటి సినిమాను తెరకెక్కించాలని బాలయ్య ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతుంది. బాలకృష్ణకు మంచి హిట్స్ ఇవ్వడమే కాకుండా నందమూరి అభిమాని కావడంతో మోక్షజ్ఞ ఎంట్రీకి ఆయనే కరెక్ట్ డైరెక్టర్ అనే అభిప్రాయం కూడా అభిమానుల్లో కలిగింది. అయితే మోక్షజ్ఞ మొదటి మూవీ ఎటువంటి హడావిడి లేకుండా షూటింగ్ని పూర్తి చేసి ప్రమోషన్స్ని చేయాలని ప్లాన్లో ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తానికైతే ఈ ఏడాదిలో మోక్షజ్ఞ ఎంట్రీ కన్ఫర్మ్ అని అర్థమైపోయింది. మోక్షజ్ఞకు జోడీగా హీరోయిన్ ఎవరు, మిగతా నటీనటులు ఎవరు అన్న విషయం మరికొద్ది రోజుల్లో తెలిసే అవకాశం ఉంది.